అమ్మని అడిగారు, అమ్మ అసలు నీ జీవితంలో అంటే మీరెందుకు ఏడుస్తున్నారమ్మా అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది, అమ్మ ఇగో అయ్యగారు, ఇగో ఇట్లా పరిస్థితి, యేసుప్రభుని నమ్ముకున్నాను, యేసుప్రభుని నమ్ముకొని నా భర్త మారుతారంటే భర్త మారడం కాదు, ఇప్పుడు చూడండి నా భర్తకు ఇట్లా పక్షవాతం అయిపోయింది, ఇప్పుడు నా కుటుంబము రోడ్డు మీదకి వచ్చిందని చెప్పి అప్పటికి అట్లయితే అప్పుడు ఆ తల్లి ఏమన్నదంటే, అయ్యగారు ఇప్పటికైనా నేను నమ్ముతాను, నా యేసుప్రభు బాగు చేస్తానని అట్లా ఆమె అన్నదంట. అప్పుడు చూడండి అట్లయితే చూడండి అట్లయితే ఆ ఇద్దరు పాస్టర్ గారు ఏం చేశారంటే అంటే ఆమె విశ్వాసాన్ని చూసి అక్కడనే మోకాళ్ళ మీద ఉండి 3 గంటలు ప్రార్థన చేశారు. రోడ్డు మీదనే బస్ స్టాండ్ పక్కకి వాళ్ళ పిల్లలతో కలిసి దేవా దయచేసి ఆ తల్లి విశ్వాసం జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేశారు. 3 గంటల తర్వాత, అంటే 3 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఆ తల్లి పక్షవాతంతో ఉన్న ఆమె లేచింది. లేచి ఏం చేసిందంటే లేచింది, అంటే అంటే ఆ తల్లి ఆమె లేచి పిల్లలతో ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళే వరకే తాగి ఉన్నాడు కదా భర్త, తాగి ఉన్నాడు భర్త భార్య చూసరికి తాగిని దిగిపోయింది. అరే ఏమైందిరా, నేను వదిలేసి వస్తే ఈ ఉప్పుకుంటూ వచ్చేసింది అని చెప్పేసి భర్త షాక్లో పోయి అడిగాడు, ఏమైంది ఇట్లా వచ్చావు, నువ్వు చచ్చిపోతావు అనుకుంటూ వచ్చావు అంటే ఆమె ఏమన్నదంటే నా యేసయ్య బాగు చేశాడని చెప్పేవారికి అంటే ఎప్పుడైతే అంటే 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 ఎప్పుడైతే ఆ భర్త అద్భుతాన్ని చూశాడో వెంటనే వాళ్ళిద్దరు నెక్స్ట్ వారం నుంచి భర్త కూడా ఆదివారంకి వచ్చాడు. అట్లా ఆదివారం వచ్చి వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు అంటే ఆ తాగుబోతు ఆయన మారు మనసు పొంది వాళ్ళిద్దరు సేవకులు అయ్యారు, పాస్టర్లు అయ్యారు. వాళ్ళిద్దరు ఆంధ్రాలో గొప్ప సేవ చేస్తారు. సేవ చేస్తే అట్లయితే వాళ్ళిద్దరికి ఉన్నారు కదా 2 అడుకులు, అందులో ఒక అడుకు కూడా మళ్ళీ సేవ చేశాడు. ఆ కొడుకు పుట్టిన కొడుకే వీళ్ళిద్దరు, జాన్ వెస్లీ అండ్ పాల్ ఇమాన్యుయల్. తెలుసుగా మీకు జాన్ వెస్లీ, పాల్ ఇమాన్యుయల్? మీకు అర్థం అంటే వీళ్ళ నానమ్మ ఆ పక్షపాతంతో ఉన్నాను. మీకు అర్థమవుతుందా? అంటే నేను ఏమంటున్నాను అంటే ఇదంతా కట్టు కథ కాదు. మొన్న రీసెంట్గా నేను జాన్ వెస్లీ గారి టెస్ట్ మనీ వింటున్నాను. ఆయన చెప్పిన మాట, వాళ్ళ నాయనమ్మ పక్షవాతంతో ఎన్నో కష్టాలు పడ్డది. చెప్పానుగా, మహాశ్రమలు, మహా ఆలస్యం, ఇంకేంది అవమానాలు. భర్త అన్నాడంట, నీ విశ్వాసం మీద ఏం చేశాడు నీ దేవుడు, పక్షవాతం వదిలేసిపోయాడు, అవమానాలు. అయినా సరే మహాభక్తి కలిగి వాళ్ళ నాయనమ్మ జీవిస్తే దేవుడు ఏం చేశారు, చివరిగా మహా కనికరం చూపించారు. ఎంత గొప్ప అద్భుతం. ఆమె బాగుపడ్డది, వాళ్ళ భర్త